తాను దైవ సమానురాలుగా ప్రకటించుకుని మాత అవతారం ఎత్తిన ముంబైలోని రాధేమా వివాదంలో చిక్కుకుంది. మహిళా సన్యాసిని చుట్టూ వివాదాలు, ఆరోపణలు చుట్టుకోవడంతో చివరకు పరారీలో ఉంది. దీంతో ముంబై పోలీసులు రాధేమాపై లాకౌట్ నోటీసులు జారీ చేశారు. కాషాయ వస్త్రాలు, మిరిమిట్లు గొల్పే ఆభరణాలు, హీరోయిన్ను తలదన్నేలా ఫుల్ మేకప్. ఇది చాలామంది దేవతగా ఆరాధించే రాధేమా లుక్కు. ముంబైలో ఎంతో మందితో పూజలు అందుకుంటున్న రాధేమా అసలు రంగు ఇప్పుడు బయటపడింది. తమను మోసం చేసిందంటూ ఆమెపై ప్రజల నుంచి ఫిర్యాదులు రావడం, రాధేమా తీరుపై విమర్శలు వెల్లువెత్తుతూ ఉండడంతో ఆమెపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. చేతిలో త్రిశూలంతో పల్లకిల్లో ఊరేగే రాధేమా వేలాది మందిని ఆకర్షించింది. దీంతో ఆమె ఆశ్రమం ఎప్పుడూ భక్తులతో కిటకిట్లాడేది. పూజలు చేయడమే కాదు, రాధేమానెత్తుకుని భక్తులు డాన్సులు కూడా చేస్తారు. కానీ రీసెంట్గా రెడ్ మినిస్కర్ట్లో వెస్ట్రన్ స్టైల్లో ఉన్న రాధేమా ఫోటోలు సోషల్ మీడియాలో బయటపడటంతో ఆమె గుట్టు బయటపడింది. భక్తి పేరుతో రాధేమా ప్రజలను మోసం చేస్తోందనే ఆరోపణలు పెరిగాయి. ఆమెపై చర్యలు తీసుకోవాలని ముంబై కోర్టులో కేసు కూడా నమోదైంది. బీజేపీ నేత ప్రమోద్ మహాజన్ కొడుకు రాహుల్ మహాజన్ సోషల్ మీడియా ద్వారా రాధేమా ఫోటోలు బయటపెట్టారు. అంతేకాకుండా కొత్తగా రాధేమా మేడకు వరకట్న వేధింపుల కేసు కూడా చుట్టుకుంది. నక్కీ గుప్తా అనే మహిళ ₹1 కోటి బంగారం ఇచ్చినా అత్తమామలు కట్నం కోసం వేధిస్తున్నారని, రాధేమా ప్రోద్బలంతోనే ఆమె భక్తులైన అత్తమామలు తనను వేధిస్తున్నారంటూ కేసు పెట్టింది. దీంతో ఇప్పుడు గుట్టు చప్పుడు కాకుండా రాధేమా పరారైంది. పంజాబ్కు చెందిన రాధేమా అసలు పేరు సుఖ్వీందర్ కౌర్. టీనేజ్లోనే పెళ్లి చేసుకుని 3 పిల్లలు పుట్టాక భర్తతో విడిపోయిన ఈమె తర్వాత ముంబైకి చేరుకుని రాధేమా అవతారమెత్తింది. భక్తులకు నీతి మాటలు చెప్తూనే తను మాత్రం లైఫ్ని ఎంజాయ్ చేసింది 50 ఏళ్ల రాధేమా. ఎంతో మంది దొంగ బాబాల్లాగే ఇప్పుడు బండారం బయటపడటంతో పారిపోయింది. ఈమె ఔరంగాబాద్లో ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.